డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ ప్రోగ్రామ్. హలో రామ్ సార్. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.4 హ్యాపీ మనీ. మనిషి డబ్బుని, జ్ఞానాన్ని రెండింటిని ఒక్కటేసారి ఎలా పొందగలుగుతాడు? మంచి ప్రశ్న నారాజు. యాక్చువల్గా డబ్బులు సంపాదించాలంటే జ్ఞానం ఉండాలి. అయితే డబ్బులతో జ్ఞానాన్ని పొందలేవు, కానీ చాలామంది జ్ఞానం అంటే కరెక్ట్గా మనం చెప్పాలంటే ఇంటెలిజెన్స్. డబ్బులు సంపాదించడానికి జ్ఞానం కంటే ఇంటెలిజెన్స్ కావాలి. ఇంటెలిజెన్స్ అంటే తెలివి, జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్. సో ఇంటెలిజెన్స్, చాలామంది నేను ఇంటెలిజెంట్ కాదు, నేను సంపాదించలేను, నా చేత కాదు. ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి డబ్బులు మారాలంటే నేను ఇంటెలిజెంట్ అయి ఉండాలి. అయితే నేను అంత గొప్ప ఇంటెలిజెంట్ కానని జనరిక్గా అనుకునే చాలామందికి ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే, మనిషికి తెలివి లేదని, తెలివి ఉందని మీరు వెంటనే ఊరికే చెప్పలేరు. ప్రతి మనిషికి తెలివి ఉంటాయి. తెలివిలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా అని అన్నాడు. ఆయనే ఈ ప్రపంచవ్యాప్తంగా దేవుడు చాలామందికి హోవర్డ్ గార్డ్నర్ అని, చిన్నప్పటి నుంచే వీళ్ళకున్న ప్రత్యేకమైన తెలివితేటలు ఏంటో తెలుసుకోవచ్చు అని. అసలు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని మనకు తెలియదు. ఇది తెలివితేటలు అనే విషయం కూడా మనకు తెలియదు. జనరిక్గా మనం అందరం చెప్తుంటాం, కానీ ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం నారాజు. నెంబర్ 1, ఫస్ట్ స్పేషియల్ విజువల్ ఇంటెలిజెన్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే ఏదైనా సరే ఒక ఖాళీ ప్లేస్ని ఇస్తే, మీరు ఇక్కడ ఇల్లు కట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూడగలరు. యాక్చువల్లీ విజువలైజేషన్ అద్భుతంగా చేస్తారు. స్పేస్లో అంటే ఖాళీ స్పేస్లో దాన్ని అర్థం చేసుకోగలరు. ఇంకా వీళ్ళు, నువ్వు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసావు అనుకో, ఏమీ కనిపించదు, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తావు, కానీ ఈ కాన్సెప్ట్ని విజువల్ రూపంలో వాళ్ళు చూడగలరు. స్పేషియల్ విజువల్ ఇంటెలిజెన్స్. వీళ్ళందరికీ కూడా, వీళ్ళతో సమాజంతో వీళ్ళకి పని చాలా ఉంది. వీళ్ళు సంపాదించగలరు. దీన్ని కూడా తెలివితేటలు, ఎలా తెలివితేటలో కూడా మనం తెలుసుకుందాం. ముందు ఇంటెలిజెన్స్ అన్నీ ఏంటో తెలుసుకుందాం. రెండవది లింగ్విస్టిక్ వర్బల్. మంచి భాష వాడి, అద్భుతంగా మాట్లాడి అవతలను మెప్పించగల భాషా పరిజ్ఞానం ఉన్న వాళ్ళని లింగ్విస్టిక్ వర్బల్ ఇంటెలిజెన్స్ అంటాం. భాషలో తెలివితేటలను ప్రదర్శించేవాళ్ళు. ఈ భాష ఉంటే ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మనం చెప్పుకోక్కర్లేదు. ఒక్కొక్క దాని గురించి మనం మళ్ళీ డీటెయిల్గా తెలుసుకుందాం. మూడవది ఇంటర్పర్సనల్. వీళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో ఫెంటాస్టిక్. ఇద్దరు వ్యక్తులు వీళ్ళ ఎవరితో అయినా మాట్లాడారంటే వీళ్ళ స్నేహాన్ని వదలరు. వీళ్ళు ఎవరితోనైనా ఎట్లా కలపాలో తెలుసు వాళ్ళకి. మానవ సంబంధాల గురించి అద్భుతమైన అవగాహన ఉన్నవాళ్ళు. ఇది కూడా ఇంటెలిజెన్సే. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెటింగ్లో ఉన్నారనుకోండి, మీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగా ఉంటే ర్యాపో బాగా మెయింటైన్ చేస్తారు. కస్టమర్ మీతో బాగా కనెక్ట్ అవుతాడు. ఇది ఇంటర్పర్సనల్. తర్వాత ఇంట్రాపర్సనల్, మనతో మనకు గల సంబంధం. ఇంట్రాపర్సనల్ అంటే ఇంట్రాస్పెక్షన్ అంటాం. మనల్ని మనం అవగాహన చేసుకోవడం, తనని తాను బాగా అర్థం చేసుకోవడం. ఒక ఉన్నతమైన శిఖరాలకు పొందే గొప్ప మహానుభావుడిలా తయారయ్యే వాళ్ళంతా ఇంట్రాపర్సనల్ స్కిల్ బాగున్నవాళ్ళు. తమను గురించి తాము అద్భుతంగా నేర్చుకునేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంట్రాపర్సనల్ స్కిల్స్, ఇంటెలిజెన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఇంటెలిజెన్స్. మనిషికి తెలివితేటలని మనకు తెలియదు, కానీ వీటిని కూడా తెలివితేటలు అంటారు. మీరు చదువులో సరిగ్గా లేకపోతే, మార్కులు సరిగ్గా రాకపోతే జీవితంలో ఇంకా పైకి రాలేము, ఇంకా సంపాదించలేమని పొరపాటు పడకండి. చాలా మార్గాలు ఉన్నాయి, చాలా తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలు ఇంకా ఉన్నాయి. లాజికల్, మ్యాథమెటికల్. వీళ్ళ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు మ్యాథ్స్లో సూపర్, నంబర్స్లో సూపర్, మార్కెటింగ్లో, మనీ మేనేజ్మెంట్లో, అసలు ఏది ఎంత అమ్మితే ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టపోతుంది నోటితో లెక్కలు చెప్పగలరు. వీళ్ళకు లెక్కలు ఒక లెక్కే కాదు, వీళ్ళది లాజికల్, మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ తర్వాత మ్యూజికల్ చెప్పక్కర్లేదు. సంగీత విద్వాంసులు, సంగీత పరిజ్ఞానం ఉంటుంది, మంచి పాట పాడగలరు. వాళ్ళకి మంచి కంఠస్వరం బాగుంటుంది. వాళ్ళకి సంగీతం పట్ల పరిజ్ఞానమే కాదు, మ్యూజిక్ని డిజైన్ చేయగలరు కూడా. ఇలాంటి వాళ్ళు మ్యూజిక్, ఎక్కడైనా ఏ శబ్దంలో అయినా అద్భుతమైన సంగీతాన్ని వినగల తెలివితేటలు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు చాలా రంగాల్లో పైకి వస్తారు. వీళ్ళు మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఆ తర్వాత ఉన్నది బాడీలీ కైనస్థెటిక్. వీళ్ళు శరీరాన్ని అద్భుతంగా ఉపయోగించగలరు. డ్యాన్సర్స్, మంచి ఆర్టిస్టులు, కథకళి, భరతనాట్యం, క్లాసికల్ డ్యాన్స్, ఏదైనా సరే, లేదా సర్కస్లో చేసే విన్యాసాలు, బాడీని అద్భుతంగా ఉపయోగించగలరు, ఫ్లెక్సిబుల్గా ఉపయోగించగలరు. దట్ ఈజ్ యాక్చువల్లీ బాడీలీ కైనస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంట. అండ్ ద లాస్ట్ ఈజ్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. వీళ్ళు ప్రకృతితో అద్భుతంగా వాళ్ళు మమేకం అయిపోగలరు, ప్రకృతితో కనెక్ట్ కాగలరు. వీళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ ఉంటుందంటే, ప్రకృతిని చూసి పులకించిపోయి ఈ ప్రకృతిలో ఉన్న వనరులను బాగా అర్థం చేసుకోగలరు.
వీళ్ళది కూడా ఇంటెలిజెన్సే, ఇది కూడా తెలివితేటలే. ఇలాంటి 8 తెలివితేటలు మనకున్నాయి. కానీ చాలామంది తల్లిదండ్రులు కానీ పిల్లలకు, చాలామంది పెద్దవాళ్ళు నాకు తెలివితేటలు లేవు అనుకుంటారు. కానీ వీటన్నిటినీ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కూడా తెలివితేటలుగా గుర్తించారు. ఇన్ని రకాలైన తెలివితేటలు ఉన్నాయి. ఒక్కొక్క తెలివితేటకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇదే తీసుకుందాం, విజువల్. వీళ్ళకి అసలు ఎట్లాంటి కెరీర్స్ ఉన్నాయి? వీళ్ళు ఆర్కిటెక్చర్లో బాగా పైకి వస్తారు. ఆర్కిటెక్చర్ని అద్భుతంగా డిజైన్ చేయాలంటే మీరు పేపర్ ఇస్తే, స్థలం చూపిస్తే, ఈ స్థలంలో ఒక డిజైన్, ఒక స్ట్రక్చర్ వస్తే ఎట్లా ఉంటుందో ముందే ఊహించుకొని గీయగలరు. గ్రాఫిక్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, అర్బన్ ప్లానింగ్. మీరు ఒక ఊరిని డిజైన్ చేయాలంటే కూడా అద్భుతంగా చేయగలరు. అంటే వీళ్ళందరూ సివిల్ ఇంజనీర్లు బాగా అవ్వగలరు, ఫోటోగ్రాఫర్లు కాగలరు. ఆర్టిస్టిక్గా ఒక విషయాన్ని లేకముందు ఉంటే ఎట్లుంటుందో వాళ్ళు ఊహించగలరు. అందుకే వీళ్ళు విజువలైజేషన్లో ఎక్స్పర్ట్స్. సో ఈ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఎట్లా ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళు సంపాదించాలంటే ఎట్లా సంపాదించవచ్చు? డబ్బులు సంపాదించాలంటే ఈ తెలివితేటలతో ఫ్రీలాన్స్ డిజైనింగ్ వర్క్, సెల్లింగ్ ఆర్ట్ అండ్ ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంటీరియర్ డెకరేటింగ్, 3D మోడలింగ్, వీడియో గేమ్స్, సిమ్యులేషన్స్, ఇట్లాంటివి ఏవైనా సరే వీడియోతో చేయగలిగినవి. ఒక వీడియో షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్ తర్వాత ఎలా రావాలో స్క్రీన్ ప్లేని అద్భుతంగా చేయగలరు వీళ్ళు. ఇక స్క్రీన్ ప్లేలో టాప్ పేరు వచ్చిన సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరూ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ఇదే, విజువల్ ఇంటెలిజెన్స్. నౌ లెట్స్ లుక్ అట్ దిస్ ఈజ్ వాట్ వీ కాల్ లింగ్విస్టిక్. అంటే భాషా పరిజ్ఞానం ఉన్న ఇంటెలిజెన్స్, ఆ తెలివితేటలు ఉంటే వాళ్ళకి ఎట్లాంటి కెరీర్స్ ఉంటాయి? దర్ రైటింగ్, జర్నలిజం, బాగా పుస్తకాలు రాయడం, ఏదైనా గ్రంథాలు రాయడం, టీచింగ్, లాలో కూడా ఉంటారు. ఏదైనా సరే వాదించడంలో కూడా వాళ్ళ అద్భుతమైన పరిజ్ఞానం ఉంటుంది. అట్లాగే పబ్లిక్ స్పీకింగ్, వీళ్ళు మాట్లాడితే అందరినీ ఆకట్టుకునేటట్టు మాట్లాడగలరు. ఇది వాళ్ళకున్న తెలివితేటలు. మరి ఈ తెలివితేటలను ఉపయోగించి డబ్బు నేను ఎలా సంపాదించాలి? డబ్బులు తెలివితేటలు ఒకేసారి ముందు మీరు గుర్తిస్తూనే మీ ఇంటెలిజెన్స్ ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ అని తెలుస్తూనే మీకున్న ఆపర్చునిటీస్ చూడండి. ఫ్రీలాన్స్ రైటింగ్, క్రియేటింగ్ ఆన్లైన్ కంటెంట్, బ్లాగ్స్. ఇప్పుడు చాలా సోషల్ మీడియా కంటెంట్ డెవలపర్ కోసం చాలా ఉద్యోగాలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు కంటెంట్ డెవలప్ చేయడానికి బాగా పనికొస్తారు. బికమింగ్ ఏ లాంగ్వేజ్ ట్యూటర్, పుస్తకాలు రాసేవాళ్ళు, మంచి రచయితలు కాగలరు, నవల రచయితలు కాగలరు. అట్లాగే వర్క్షాప్స్ ఏవైనా కండక్ట్ చేస్తే అందరికీ బాగా కనెక్ట్ అవుతూ అర్థమయ్యేటట్టు వర్క్షాప్స్ని కండక్ట్ చేయగలరు. పెద్ద గ్రూపును మేనేజ్ చేయగల తెలివితేటలు వీళ్ళకుంటాయి. అంటే ఈవెంట్ మేనేజ్మెంట్లో వీళ్ళు బాగా రాణిస్తారు. డబ్బులు బాగా సంపాదించాలంటే ఈ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు, బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, మైకును హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు వీళ్ళందరూ. ఇక ఈరోజు మూడో ఇంటెలిజెన్స్ గురించి కూడా తెలుసుకుందాం. మూడోది ఏంటంటే ఇంటర్పర్సనల్ అంటే కస్టమర్తో కనెక్ట్ అవ్వడం, ఇంకొకరితో ఎవరితో కలిసినా మళ్ళీ వీళ్ళతో మాట్లాడాలని అనిపించే అంటే తెలివితేటలు కొంతమందికి ఉంటాయి. అందుకే నా రోజు కొంతమందితో మాట్లాడితే ఇంకాసేపు మాట్లాడదాం అనిపిస్తుంది. ఇంకొంతమందితో మాట్లాడుతూనే ఇంకేంటి విశేషాలు, ఇంకేమున్నాయి, ఆగిపోతారు, అక్కడ ఏముండదు. కానీ వీళ్ళైతే ఏదో ఒక రకంగా కనెక్ట్ కాగలరు. వాళ్ళకు కూడా కెరీర్స్ ఉన్నాయి. ఎట్లాంటి కెరీర్స్ ఉన్నాయి చూడండి. సేల్స్, కౌన్సిలింగ్, ఏ ఏరియా అయినా సరే కౌన్సిలింగ్, టీచింగ్, మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్, హెచ్ఆర్ వాళ్ళు ఎక్కువ ఇదే ఉంటారు. అందుకే హ్యూమన్ రిసోర్సెస్ అంటారు. వాళ్ళకి హ్యూమన్ రిసోర్సెస్తో కనెక్ట్ ఎట్లా అవ్వాలో బాగా తెలుస్తుంది. ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగా ఉంటే చాలా స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. ఈ తెలివితేటలు ఉన్నవాళ్ళు అంటే ఎవరితో అయినా కనెక్ట్ కాగలిగిన వాళ్ళు. మనం కొంతమంది చిన్నపిల్లలను చూస్తుంటాం, తల్లిదండ్రులు చెప్తుంటారు, మా వాడికి మా పాపకు అసలు భయమే లేదు, ఎవరు పిలిచినా వచ్చేస్తుంది, వెంటనే కలిసిపోతుంది అని. ఆ కలిసిపోయే తత్వం చూసారా, అది తెలివితేట కూడా. ఎప్పుడు తెలివితేటలు అవుతుందంటే మీరు ఈ కెరీర్లో ఎంచుకుంటే. ఏం కెరీరు? వర్క్షాప్స్లు, సెమినార్స్ని, కోచింగ్ని, లైఫ్ కోచింగ్, కెరీర్ కోచింగ్ కండక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. కన్సల్టెన్సీని రన్ చేసేవాళ్ళు, అట్లాగే మార్కెటింగ్లో ఉన్నవాళ్ళు, కస్టమర్ సర్వీస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ అద్భుతంగా కస్టమర్ని మేనేజ్ చేస్తారు, రిలేషన్షిప్ని కూడా బాగా మేనేజ్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఫ్యామిలీలో ఒక్కరుంటే ఫ్యామిలీలో బంధువులందరితో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉంటూ మంచి మానవ సంబంధాలు మెయింటైన్ చేసేవాళ్ళుగా పేరు వస్తుంది. వీళ్ళు ఇట్లాంటి డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఎవరున్నా సరే, హెచ్ఆర్ లాంటి వాళ్ళకి మంచి సంపాదించే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఇంటెలిజెన్స్లో మనం ఈరోజు 3 విషయాలు మాట్లాడితే మిగతావి మళ్ళీ మనం మాట్లాడదాం పార్ట్ 2. సో తెలివితేటలతో మీరు నిజంగా సంపాదించే అవకాశాలు ఎన్ని ఉన్నాయనే తెలుసుకున్నాం.
అందుకే ఎవరైనా సరే నాకు తెలివి లేదు, తెలివి తక్కువ, ఏ రంగంలో రాణించాలో తెలియదు అనుకుంటారేమో. మీరు ఏ రంగంలో అయినా నాకు ప్రతిభ ఉంది అని తెలిస్తే ఇప్పుడు మేము చూపిస్తున్న ప్రోగ్రాంలో ఏ ఏ అవకాశాలు, సంపాదించే అవకాశాలు ఉన్నాయో గమనిస్తే ఖచ్చితంగా మీరు పైకి రాణించగలరు. లేదు అనుకుంటే నేను ఎందులో బాగా రాణించగలుగుతాను మీకు డౌట్ ఉంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో జాయిన్ అవ్వండి. మీ కెరీర్కి సంబంధించినటువంటి క్లారిటీ డెఫినెట్గా వస్తుంది. అందులోనూ ముఖ్యంగా ఆగస్ట్ 9th క్లాస్ జరగబోతుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ పార్ట్ 2 కోసం ఎగర్లీ వెయిటింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ సార్.